భక్త మహాశయులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అతి నిష్ఠతో ప్రత్యేకించి పెద్దలు భక్తి టీవీ రచనా టీవీని స్థాపించి ప్రతి సంవత్సరం పెద్దలు నరేంద్ర చౌదరి గారు వారి దంపతులు 14 సంవత్సరాల నుంచి జరుపుతా ఉన్న గొప్ప పండుగలో మేము పాల్గొనడం అనేది గొప్ప పుణ్యంగా భావిస్తూ ఈరోజు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా శ్రీమతి నందిని బట్టి విక్రమార్క గారికి ఈనాటి కార్యక్రమానికి దివ్య ఆశీస్సులు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసిన ఇస్కాన్ బెంగళూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ శ్రీమాన్ మధు పండిత్ ప్రభుజీ గారికి, శ్రీమాన్ సత్యగౌర చంద్ర దాస ప్రభుజీ గారికి వారి దివ్య ఆశీస్సులతో ఈనాడు ఇక్కడ జరుపుతూ ఉన్న పండుగకి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు మన అందరూ ఎడల ఉన్నాడని దాన్ని ప్రతిబింబించే చేసే కార్యక్రమంలో కార్యాచరణలో ఈరోజు కేవలం వార్తల వరకే వారు స్థాపించిన టీవీ ఒక పరంగా, మరి నరేంద్ర చౌదరి గారు ఒక ఆలోచన చేస్తే భగవంతుడు మొత్తం యావత్ ప్రపంచంలోనే ధర్మాన్ని కాపాడాలని వారిలో ఒక దూతను మనం చూస్తూ ఉన్నాం. ధర్మాన్ని కాపాడాలని మరి భక్తి టీవీని స్థాపించి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ప్రతిరోజు మరి ప్రతి సంవత్సరం ఈ కోటి దీపోత్సవాల తిలకిస్తూ దాంట్లో పాల్గొనే ఒక భాగ్యం కలిగిస్తూ ఉన్న సందర్భంలో వారికి మాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. మనమందరము మేము రాజకీయంలో ఉన్నప్పటికీ మీరందరూ వివిధ మరి ఉద్యోగాలు, వాణిజ్యం, వ్యాపారం లేకుంటే వివిధ మీకున్న వృత్తి పనిలో నిమగ్నమై అనునిత్యం పొద్దున్నేస్తూనే రాత్రి వరకు కూడా మొత్తం 24 గంటల సమయంలో మన సమయం అంతా కూడా స్ట్రెస్తోని, స్ట్రెయిన్తోని, ఇబ్బందులతోని ముందుకు పోతా ఉన్న తరుణంలో ఆ భగవంతుడు మనకు సంబంధించి మరి ఒక ప్రశాంతత కలిగియాలని ఇలాంటి మరి ప్రోగ్రామ్స్ ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా భక్తిని కలిగిస్తూ, మనకు ప్రశాంతతను కలిగిస్తూ, ఏకాగ్రతను కలిగిస్తూ మరి ముందుకు నడిపించాలని తలంచి భక్తి టీవీకి సంబంధించిన సారథ్యంలో అనేక మంది ఈరోజు ఈ వేదిక ద్వారానే మేము అనేక సందర్భాల్లో చూసాం. అనేక మంది బ్రాహ్మణోత్తములు, అనేక మంది వివిధ మరి ప్రాంతాల నుంచి వచ్చేసిన దైవగురులు, అదేవిధంగా పీఠాధిపతులు, మనం వారిని చూడాలంటే చాలా సమయం, మనకున్న వనరులను ఖర్చు పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఈరోజు నరేంద్ర చౌదరి గారు అనేక మందిని ఇక్కడికి ఆహ్వానించి ఈ కోటి దీపోత్సవాల్లో వారి దివ్య ఆశీస్సులు పొందడానికి వచ్చిన వారి అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి చేస్తూ ఉన్న ప్రయత్నంలో మనమందరం కూడా ఒప్పుకోవాలా. ఇంతమంది మరి పెద్దలని, గురువులని
మరి పీఠాధిపతులని వారి ఆశీస్సులను మనం ఇక్కడ పొందుతూ ఉన్నాం. మన జంట నగరంలో ఒక ప్రధాన కూడలిలో అనునిత్యం ప్రతిరోజు లక్షలాది మంది వీక్షించే విధంగా, తిలకించే విధంగా, పాల్గొనే విధంగా చేస్తూ ఉన్న ప్రయత్నం. ఆ కార్యక్రమాన్ని అన్నిటిని కూడా ఆలోచన చేసి ఇప్పుడే చెప్పారు డిప్యూటీ సీఎం గారు, నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాన్ని దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఒకటే మరి చేతిపై నడిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని ఆ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరుగుతుందని ఆలోచన చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని రక్షించే కార్యక్రమం ఎవరు చేసినా నరేంద్ర చౌదరి గారు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి, భక్తి టీవీ సారథ్యంలో చేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి మా ప్రభుత్వం మరి స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం, ఆ క్రమంలోనే మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సిఫార్సులు కూడా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జాతీయ స్థాయిలో మరి దీన్ని ఈ కార్యక్రమాన్ని మరి జాతీయ ఫెస్టివల్గా పేర్కొనాలని మా తరఫు నుంచి పంపించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ పూజల్లో పాల్గొంటా ఉన్న, ఈ కోటి దీపోత్సవాల్లో పాల్గొంటా ఉన్న మరి భక్తులందరికీ, ఇక్కడికి వచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు, వారి కుటుంబ సభ్యులు, వారికి అందరికీ కూడా మంచి జరగాలని, కేవలం నరేంద్ర చౌదరి గారు వారి కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేయకుండా ఈ రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి మన సాంప్రదాయాలు, మన ధర్మాన్ని కాపాడాలని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబ సభ్యులకి మంచి జరగాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది ఆ దేవుడి ఆశీస్సులతో అని తలస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.